చూడండి బ్రో, కాళ్ళు అలా పెట్టిన స్పర్శ లేదు. చచ్చిపోతున్నాం. ఇక్కడ స్టే దొరికింది కానీ ఓహో అండర్బెల్లి మొత్తం మునిగిపోయింది. యాక్చువల్గా బ్రేక్ ఫెయిల్ అయిందంట రాయల్ ఎన్ఫీల్డ్ది. మాకు కొంచెం కూడా ఐడియా లేదు. మేము కొంచెం ముందరికి వచ్చేసరికి వాళ్ళ బ్రేక్ ఫెయిల్ అయిపోయిందంట. మేము చూసుకోకుండా డైరెక్ట్ ముందరికి వచ్చేసినాం. మస్తు టెన్షన్ పడ్డాను నేనైతే, అసలు ఏమైందా ఏందని చెప్పేసి. కళ్ళలో మొత్తం నీళ్ళు పోయినాయి. భయ్యా 10 లీటర్ పెట్రోల్ అయితే పోస్తున్నాం భయ్యా. ఎంత పడుతుందో తెలియదు. మన దాంట్లో ఆల్రెడీ 2 లీటర్లు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అజ్ అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి డే 15 అనమాట. సో ఈరోజు మేము ఓన్లీ 15 డేస్ ఇన్లైన్ బ్రేక్ చేసి మనం అయితే ఇంకా 10 రోజులు ఇంకా 5 రోజులు మనకి వారంగానే. సో ఇక్కడ నుంచి అయితే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ మనాలి. అయితే 1 వే ట్రాఫిక్ ఉందంట. మనం ఫస్ట్ అయితే మనాలి రోడ్కి టచ్ కావాలి. మనాలి నుంచి మనం స్పిటి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం మనాలి రోడ్కి టచ్ కావాలి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కావాలి. సో ఇందాకనే లేచినాము. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఆ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము. పెదాలన్నీ వలిపోయినాయి. ఇది 3వ వీడియోలో చెప్తున్నాను నేను. ఎవరైనా వస్తే లిప్ బామ్లు గిబ్బామ్లు జెండు మామ్లు ఇవన్నీ పెట్టుకుంటారు, లేకపోతే అవుతుంది. బ్రో టిఫిన్ అంటే ఏముండదు బ్రో. ఇలా కొంచెం కొత్తగా బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేస్తున్నాం కానీ ఇన్ని రోజుల నుంచి ఇది బ్రెడ్ ఇది ఆమ్లెట్ 2 కలిపితే బ్రెడ్ ఆమ్లెట్. సెకండ్ టైం అప్పుడెప్పుడో శ్రీనగర్ లో వేసినాం. అక్కడ కొంచెం బ్రెడ్ కలిపించింది బ్రో, అలా మధ్యలో పెట్టించిండు. ఇది జర సపరేట్ ఇచ్చాడు, కొంచెం స్పెషాలిటీ అనమాట ఇది. థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ ఫుడ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. నిన్న ఈ హోమ్ స్టేలో ఉన్నాము. మనిషికి 700 రూపాయలు ఏమో తీసుకున్నారు. నైట్ డిన్నరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఇంక్లూడెడ్ అలానే. ఇక 700 రూపాయలల్లా పర్లేదు. ఫుడ్ కూడా మంచిగానే వండిపెట్టింది ఆంటీ. కొద్దిగా 4 బ్రెడ్లు 1 ఆమ్లెట్ వేసింది, డబల్ ఎగ్ ఆమ్లెట్. చాయ్ డబల్ పోసింది అలా మాకు. సెటిల్మెంట్ చేసినాం. అసలు నిన్న ఇక్కడ ఆగిన ముచ్చట ఏంటంటే ఇక్కడ పెట్రోల్ బంక్ క్లోజ్ అయింది నేమల. ఎర్లీ మార్నింగ్ తీస్తున్నారు కానీ జనరేటర్ ఖరాబ్ అయిందంట. మా దరిద్రానికి అసలు ఏది సాటిస్ఫైయింగ్గా లేదు మాకు. సో అందుకే అలా పొద్దుగా లేచినాము. ఇక ఎట్లనైతే బ్లాక్లో కొట్టించుకోవద్దు అని అనుకుంటున్నాం, మళ్ళీ అదే బ్లాక్లో కొట్టించుకోవాల్సి వస్తుంది. లీటర్ 150 రూపాయలట. మా దరిద్రం ఇవాళ 400 కిలోమీటర్లు పోవాలంటే ఒక దగ్గర ఒక 10 లీటర్లు కొట్టేయాలి. మన దాంట్లో ఆల్రెడీ 2 లీటర్లు ఉంది కాబట్టి 10 లీటర్లు కొట్టిస్తే పోతుంది నీట్గా. చూసిరా 2 క్యాన్లు తీసుకున్నాం. ఒక్కొక్క దాంట్లో 20 లీటర్స్ ఉంటాయట. ఒక క్యాన్ మనకి 20 ఇస్తున్నారు. మనకేమో డౌట్ వచ్చింది అలా 20 లీటర్లు ఉంటుందండి అని చెప్పి. మన దగ్గర 5 లీటర్ క్యాన్ ఉంది, అలా పోసి చూస్తున్నాము. భయ్యా 10 లీటర్ పెట్రోల్ అయితే పోస్తున్నాం భయ్యా. ఎంత పడుతుందో తెలియదు. మన దాంట్లో ఆల్రెడీ 2 లీటర్లు ఉంది. 20 లీటర్ల క్యాన్ 20 ఇస్తానది. కానీ అది 125 లీటర్ అని చెప్తే అది ఇంటలేదు. మళ్ళీ 150 రూపాయలు లీటర్ అంటుంది. అది ఎట్లా అంటావు అన్న? 20 లీటర్లకి 20 ఇస్తాంట 125 కదా. మళ్ళీ దాని లెక్కనే కరెక్ట్. బీకామ్ కంప్లీటెడా? బీకామ్లో ఫిజిక్స్ ఉన్నట్టుంది. మామ మొత్తం మేము 50 లీటర్ల పెట్రోల్ తీసుకున్నాం మామ. ఆమెనేమో ఏమన్నదంటే 40 లీటర్లకేమో 120 రూపాయలు లెక్కియండి, మిగతా 10 లీటర్లకేమో 150 రూపాయలు లెక్కియండి అని అన్నది. అరే బాయ్ మనం 40 లీటర్లు అని చెప్పి తక్కువ తీసుకుంటే సరే ఆ రేట్ తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ 40 లీటర్ల కంటే ఎక్కువ తీసుకున్నాం కదా ఇంకా 10 లీటర్లు. దాని గురించి ఒక అర్ధగంట కూర్చొని చర్చించి అటు చేసి ఇటు చేసి ఇక మనం 120 రూపాయలకి సెటిల్మెంట్ చేసినాము. మొత్తం కలిపి 6,250 రూపాయలు బిల్ అయింది. కథం అన్ని బండ్లు ఫుల్ అయిపోయినాయి. ఇక సీదా మనాలి అయితే కొట్టేస్తున్నాము. మొత్తం కలిపి మనాలి ఇక్కడ నుంచి 390 400 ఉంది, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు. సో సీదా మనాలికి అయితే వెళ్ళిపోదాము. మనాలి నుంచి స్పిటి వెళ్ళే ప్లాన్ ఉంది. సో స్పిటి వెళ్దామా వద్దా అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉన్నాము మేము. ఇంకా సో చూస్తున్నాము ఇంకెంత అవుతుంది ఏందనేది మనకైతే ఐడియా లేదు. ఇప్పటివరకు అయితే మనం మొత్తం కలిపి 21,000 అయిపోయినాయి. ఇంకొక 9,000 ఇంటికి వెళ్ళగలుగుతామా లేదా? నేనేం చెప్పిన 30 to 40K అయిపోకూడతా అని చెప్పిన కదా. సో నేను మ్యాక్సిమం 30K కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అరే ఓందిరా ఇది బండి మొత్తం స్మాష్ అయిందిరా. అరే డామినార్
గాయస్ ఇది నిన్న మనకు కనిపించిన డామినార్ గాయస్ ఇది. అయ్యా నిన్న మంచిగా ఉన్నాడుగా. Okay, okay. Actually, he was on way from this 100 to లే. నిన్న మంచిగా ఉండే బాయ్ బండి. నిన్న కలిసిండు, నిన్న కలిసిండు బాయ్. మంచిగా మాట్లాడిండు బ్రో. రైట్ సేఫ్ బ్రో, బీ కేర్ఫుల్. ఐ సా యూ ఇన్ ద మార్నింగ్ ఆల్సో. నిన్న మంచిగా మాట్లాడినారా, ఏం కాలేదంట కానీ అన్నకే. అట్నుంచి వస్తుంటేనే అయిందంట, సిగ్నల్స్ లేవని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వస్తే ఏమైందని చూస్తే యాక్సిడెంట్ అయిందంట. పాపం వాళ్ళే టెన్షన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చాలా దూరం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిరంట. మనకు పైసలు కాదు బాబాయ్ ముఖ్యము, మన ప్రాణాలు ముఖ్యము. ఏమైనా అయితే ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారో ఒకసారి చెక్ చేసుకోండి. చేయొచ్చు, స్పీడింగ్ చేయొచ్చు, హైవేస్ మీద స్పీడింగ్ చేసుకోండి, ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎంత లిమిట్స్ ఉండాలో అంత లిమిట్స్ ఉండాలి. సరే మీకు ఖాళీ రోడ్డు దొరికితే కొట్టేసేయండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇట్లా కర్వీ రోడ్స్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న కనిపించిండు అన్న. నిన్న మధ్యాహ్నం కావాలంటే ఆ క్లిప్ నేను ప్లే చేస్తా. యాక్చువల్గా నిన్న నా మైక్ పని చేయాలని చెప్పేసి ఆ వీడియో నేను లాస్ట్ దాంట్లో పెట్టలేదు. ఆ వీడియో ఇప్పుడు నేను పెడుతున్నా చూడండి. నిన్న కలిసిరు. అండ్ నిన్న నైట్ ఎక్కడ మేము చెక్ ఇన్ అయినామో అక్కడనే వాళ్ళు కూడా చెక్ ఇన్ అయినారు. మేము లేచే లోపే వాళ్ళు వెళ్ళిపోయినారు అనమాట. జస్ట్ ఒక 1 సెకండ్తో అయిపోయింది వారం. కొంచెం జాగ్రత్త చూసుకొని రండి. ఫన్ చేయాలి, చేయొద్దంటలేను, ఫన్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంత దూరం వచ్చినందుకు ఎంత కర్వ్స్ ఉంటాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కొండ అడ్డు పెడుతుంది మనకి. మనం ఇప్పుడు నీకు లైవ్లో చూపిస్తా చూడండి. మనకు అర్థం కాదు ఏమొస్తుంది ఏదో అర్థం కాదు. 120 స్పీడ్లో వచ్చేస్తాయి ఇటు వెహికల్స్. సో ఈ వ్లాగ్లో చిన్న చేంజ్ ఏంటంటే, ఇన్ని రోజులు మీరు చూసిందంతా ఒక ఎత్తు, ఈరోజు కొంచెం ఫన్ క్రియేట్ చేద్దాము. ఎందుకంటే చూసి మీకు కూడా బోర్ కొట్టుండొచ్చు. సో కొంచెం కొత్తగా ఏదైనా కొత్త క్రియేట్ చేద్దాం భయ మనం కూడా. యా దేర్ ఈజ్ ఎ బ్లూ స్కై, బిగ్ మౌంటైన్స్, బట్ మధ్యలో దిస్ రాడ్స్, మిడిల్ ఆఫ్ ద రోడ్స్ దే ప్లేస్డ్ రాడ్స్. ఇట్లుంటుంది భయ మన ఇంగ్లీషు. ఎట్లుంటుంది అనుకున్నాం మనది. మనం మాట్లాడితే వేరే లెవెల్ మాట్లాడతాం, మాట్లాడకపోతే అసలే మాట్లాడడం. అట్లుంటుంది మనది వారం. మన మైక్ పోతే ఉపేంద్ర అన్న దగ్గర ఒక మైక్ ఎక్స్ట్రా ఉందంట, బోబోది. సో ఆ బోబో మైక్ అయితే సెటిల్మెంట్ చేసినాం ఇలా. పర్లేదు, మరి మైక్ ఎట్లా వస్తుంది ఏంటనేది నాకైతే తెలియదు. నేను రూమ్ దగ్గర ఉన్నప్పుడైతే చెక్ చేసుకున్నా. సరే సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్. ఏది లేకపోతే ఏదో ఒకటి అయితే ఉండాలి కదా. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ షేర్ అన్నా చేయాలి కదా. మనం చెప్పినాం ఫస్టే 30,000 to 40,000లో కంప్లీట్ చేసేస్తాం మీ రైడ్ అని చెప్పి. ఎవడోడో చెప్తాడు భయ 60,000, 70,000, 80,000 అని చెప్పి. బొక్కే ఇంకా 30,000 నుంచి 40,000, హార్డ్లీ 40,000 నుంచి అయితే ఎక్కువ కాదు బ్రో. ఈ లొకేషన్ చూడండి బ్రో, వేరే లెవెల్ అంతే, మామూలుగా లేదు కదా. పక్కన ఈ వాటర్ చూడండి. నేను ఒక 5-6 కిలోమీటర్స్ నుంచి అయితే అబ్జర్వ్ చేస్తున్నా. బ్లూయిష్ కలర్ ఉన్నాయి మొత్తం వాటర్. అన్న వాళ్ళు దాంట్లో మ్యాప్ డౌన్లోడ్ చేసింది. ఒక 5 నిమిషాలు ఆగుంటే అయిపోతుండే. పాపం వాళ్ళు బైకర్స్ కింద పడ్డారు, వాళ్ళ గురించి ఆగాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలంట. ట్యాక్సీ అని అడిగినప్పుడు ముందుకెళ్తే సందే అనేది విలేజ్ వస్తుందంట. సందే దగ్గర నుంచి పుకా వ్యాలీ. నాకు తెలియదు, అమ్మతోడు వాడే ఇప్పుడు పుకా వ్యాలీ అని. ఇవాళ లిప్ బాంబ్ పెట్టిన బ్రో, అసలు మాట్లాడడానికి కూడా వస్తలేదు నాకైతే. ఇట్లా ఒక 92 కిలోమీటర్స్ పోవాలంట. కానీ మొన్న వచ్చిన ఆఫ్ రోడింగ్తో పోలీసు అన్ని జూజుబీ పోయా నిన్ననే అయిపోయినా అనుకుంటా. జూజుబీ అంతే. సందే విలేజ్ వస్తుంది. సందే విలేజ్ కాంచి పుకా వ్యాలీ వెళ్ళాలి. పుకా వ్యాలీ వెళ్ళిన తర్వాత మనకి మనాలి రూట్ టచ్ అవుతుందంట. ఓ అన్న వాళ్ళు ఈయనే ఊరు. అన్న మీరు ఫస్ట్ బ్రిడ్జ్ ఉందిగా ఆడ కట్టారు అనుకొని ఆడ ఆగిపోయినాం మేము. సరేదా, ఇదైతే ఇంతవరకు నేను చూడలే. ఎవరిని వీడియోలలో కూడా చూడలేదు, ఎవరి వీడియోలలో కూడా చూడలేదు. మనం చేసిన ప్రతి ఒక్క అడ్వెంచర్ కూడా ఇంతవరకు ఎవరు చేసి ఉంటాడు బ్రో. పక్కా ఇది మాత్రం షూర్ చెప్తున్నా. వీడి వరకు వచ్చి ఇంత రచ్చ చేసి మళ్ళీ ఇంటికి పోతున్నాం మనం. రోడ్డు మాత్రం కొత్త ర్యాంప్ ఉంది భయ. కానీ ఈ రోడ్లల్లో బండికి ఏమైనా అయితే మాత్రం ఎవ్వడూ రాడు, గుర్తుపెట్టుకోండి. బండి మాత్రం ఫుల్ కండిషన్లో ఉండేటట్టు చూసుకోండి. మన బండ్లు అయితే ఫుల్ కండిషన్లో ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు భయ్య. టైం 1 అవుతుంది చెప్తే నెంబర్, కానీ ప్యాంట్లకి అయితే చల్లగా గాలి తోలుతుంది. అదే మన దగ్గర 11 అయితే మాత్రం నీళ్లు తోలుతాయి, చెమట నీళ్ళు ప్యాంట్లో తోలుతాయి. ఆ కొండ ఈ కొండ మధ్య నుంచి పోతున్నాము, చలి ఘోరంగా పెడుతుంది. అక్కడ రోడ్ వేస్తారు మామ, అందుకే పక్కకెళ్ళి రావాల్సి వచ్చింది. ఇట్లకెళ్ళి కూడా రావచ్చు కానీ మళ్ళీ చుట్టూ తిప్పుకొని ఎందుకు వచ్చినాం మామ మనం. ఆఫ్ రోడింగ్ దెబ్బ కాయలు రోడ్లోకి వచ్చిన కింద పడుతూనే ఉన్నాను. ఆల్రెడీ రైడ్లో 2 సార్లు పడ్డది అనుకోండి, అది వేరే విషయం. అందుకే ఆఫ్ రోడింగ్ చేయమంటారు వీళ్ళు. అవతల నుంచి మళ్ళీ ఇవతల సైడ్ వచ్చినాము. మళ్ళీ ఇట్లా ఎంత దూరం పోవాలో తెలియదు. ఇంకెంత దూరం పోవాలి మామ.
రోడ్డు వచ్చినట్టుంది. వచ్చింది రోడ్డు వచ్చింది. కొత్తగా వేసారు ఇది, అందుకే ఎలవ్ చేయలేదు పైకి, అందుకే రాళ్ళు పెట్టి ఆఫ్ రోడింగ్ చేయమన్నారు. మేము రూమ్ దగ్గర ఉన్నప్పుడే చెక్ చేసుకుని ఉండే 92 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ ఉందని. కాకపోతే మధ్యలో మా అదృష్టం కొద్ది ఒక 15-20 కిలోమీటర్ల వరకు అయితే రోడ్డు ఉంది. కొంచెం ముందర పోయిన తర్వాత ఏదో పూకా వ్యాలీయో ఏదో అన్నాడు. అమ్మ తోడు బ్రో నాకేం తెలియదు, ఆ ట్యాక్సీ కూడా అన్నాడు పూకా వ్యాలీ అంట. అది కనుక్కొని అటు నుంచి వెళ్ళమన్నాడు. 4 రోజుల నుంచి ఆఫ్ రోడింగ్ అవుతుంది అయ్యా నాకు. ఇది ఆఫ్ రోడింగ్ అని అనుకుంటారా లేకపోతే స్ట్రీట్ ఫైటర్ అనుకుంటారా? ఇట్లాంటి రోడ్లు మన తెలుగు మోటో వ్లాగింగ్ హిస్టరీలో ఎవరైనా చూపించారా లదాఖ్లో? మేము చూపిస్తున్నాం భయ్యా. ఒక్క సబ్స్క్రైబ్ కూడా రాదే, ఏమవుతుంది నీకు భయ్యా? లదాఖ్ అడ్వెంచర్ అయితే మొత్తం అయిపోయింది. సో మనమైతే ఈరోజు హిమాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతాము. లదాఖ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది భయ్యా. మనది లదాఖ్ సర్క్యూట్ అంతా కంప్లీట్ చేసినాము. ఈ ఏంటిరా ఇందాక కూడా కనిపించినాయి, మస్తు డిఫరెంట్గా ఉన్నాయి, ఏందో నాకు అర్థం కావట్లేదు. మొత్తం శాండ్యూన్సే, మొత్తం శాండ్యూన్సే. ఇప్పుడు అల్లాకి ఎక్కినామంటే కథం ఇట్లా కాలు దిగిపోతుంది లోపలికి. भैया मनाली ऐसा ही है? साइड में सीधा चले जाओ, हाँ आगे 2 रोड मिलेंगे के लिए वाला हाँ। अपने लेफ्ट में। कितने किलोमीटर है यहाँ से? 25 ఓకే ఓకే థ్యాంక్ యూ. కానీ నర్ర మానవుడు లేడు భయ్యా రోడ్డు మీద. అసలు ఎందుకురా, ఎవరు చూపించలేదు ఎందుకురా ఈ రోడ్డు? ఈ అమ్మ ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే మాకు ఇట్లాంటి రోడ్లు తగులుతాయా? ఒక పాస్ట్ 4-5 డేస్ నుంచి ఘోరమైన అడ్వెంచర్ చేస్తున్నాం. ఒక 4 కిలోమీటర్ పోతే మంచి రోడ్ వస్తుందంట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగుతాము. అన్న వాళ్ళు కూడా ఇంకా రాలేదు మన వాళ్ళు. ఇక్కడ మొత్తం చుడిగుండాలు తిరుగుతున్నాయి. ఇగో పక్కనే లేక్ ఉంది, దూరంకి వెళ్ళి చూస్తే మొత్తం ఫ్రీజ్ అయినట్టు అనిపిస్తుంది అది. ఇదేంద్రా నాయన ఇక్కడ సెంటరా ఇది? స్థలమే లేదు, ఆగమని చెప్పిన వాడిని దరిద్రుడు. ఈ అమ్మ దరిద్ర ప్లాన్ చెడుకు. ఇక్కడైతే అర్ధగంట పైన ఆగినాము. అన్న వాళ్ళు అయితే రావట్లేరు. మేబీ మళ్ళీ వాళ్ళు ఏమైనా షార్ట్ కట్ నుంచి ముందుకెళ్ళారు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి సార్చు 80 కిలోమీటర్స్ ఉంది. రోడ్ ఎట్లుంటుంది అయితే నో ఐడియా. మాకెందుకో కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే మేము ఇద్దరే ఉన్నాం కదా, వాళ్ళైతే 4 ఉన్నారు. దగ్గర 50 కిలోమీటర్ నుంచి అయితే మాకు అనిపించట్లేదు వాళ్ళు. ఇప్పటికి ఒక 2 గంటల దాకా ఆగి ఉండే వాళ్ళ కోసం. టైం ఇప్పుడు 3 అవుతుంది. గంట సేపు వెయిట్ చేసిన, నాకు ఎందుకు వాళ్ళు ముందే వెళ్ళిపోయినట్టు కొడుతుంది. జిస్పా వరకు వెళ్ళాలి, హిమాచల్ ప్రదేశ్ వరకు వెళ్ళాలి. పడుతుంది మాకైతే ఇప్పుడు. గైస్ కరెక్ట్గా ఒక గంటన్నర అయినా కూర్చున్నాము. మన వాళ్ళు అయితే వచ్చేసారు. యాక్చువల్గా బ్రేక్ ఫెయిల్ అయిందంట రాయల్ ఎన్ఫీల్డ్ది. మాకు కొంచెం కూడా ఐడియా లేదు. మేము కొంచెం ముందరికి వచ్చేసరికి వాళ్ళ బ్రేక్ ఫెయిల్ అయిపోయిందంట. మేము చూసుకోకుండా డైరెక్ట్ ముందరికి వచ్చేసినాం. మస్తు టెన్షన్ పడ్డాను నేనైతే, అసలు ఏమైందా ఏందని చెప్పేసి. చాలాసేపు అయింది వీళ్ళు రాకపోయేసరికి. చూడండి అసలు ఇప్పుడే వచ్చారు. ఇక్కడ ఏదో షాప్ ఉంటే పాంగ్లో ఇక్కడ తింటున్నాం. ఏంది ఫీలింగ్ ఇట్లా ఉంది? నాకు ఫ్యూజులు ఎగిరిపోయినా మీరు రాకపోయేసరికి. నేను వేరే తోలేటికైనా వెళ్ళిపోయినామని చెప్పేసి భయపడుతుంది. ఈ మహానుభావుడు అయితే మేము మిస్ అయినా కొంచెం కూడా బాధ లేదు నీకు. మహానుభావుడు ఏడు వేరే ఎత్తుకుంటూ వస్తున్నావు నువ్వు వీడియోలో. నేను వచ్చిన నీకు తెలుస్తలేదు. ఫ్యూజులు ఎగిరి నీకు వస్తుంటే బండి గాలికి మొత్తం అన్నిట్లా పోతుందనా? సైడ్ రోడ్డు మొత్తం దిగి చెట్ల పోతుంది. కరెక్ట్ లారీ ఇట్లా పెట్టినాం సైడ్కి. ఆల్రెడీ ఆగమని చెప్పినాం అన్ని. వీడికెళ్ళి వచ్చినాడు ఇట్లా సైడ్కి వెళ్ళి. బండి ఉంటదిగా, బండి ఇట్లా దాని మీద ఒరిగేసిన రైట్ ముందల్నే. బ్రేక్ ఫెయిల్ గురించి చెప్పారా? ఎన్ని కష్టాలు పడ్డామో చెప్పలేదు. అలా రిపేరింగ్ కూడా అయిపోయిందా? వర్కౌట్ కాలేదు. ఇప్పుడైతే వితౌట్ బ్రేకింగ్ ఇంజన్ బ్రేకింగ్ మీద వస్తుంది. మనాలి వరకు అవుతుంది అంటావా? కాదు, ఇక్కడ చూద్దాం. సెటిల్మెంట్ వచ్చి వచ్చినాం కదా, వచ్చిలా రన్నింగ్ ఫిట్ సర్వీస్ ఉందంట, చెక్ చేద్దాం. ఇక్కడ కాకపోతే ఇక సర్చ్ కాకపోతే ఇక మెల్లగా లారీ మనాలి కూడా. ఇది పాంగే పాంగ్ షార్ట్. మామూలు టెన్షన్ కాలే నాకైతే, ఘోరమైన టెన్షన్. చలికైతే అయితే లేదు, ఇళ్ళనే ఘోరంగా చలి పెడుతుంది. అన్న వాళ్ళు రాగానే ఇక్కడ నుంచి సార్చు అయితే స్టార్ట్ అయిపోతాము. ఈరోజు నాకు తెలిసి సార్చులోనే స్టాప్ ఉంటుంది. చూడాలి ఎంతవరకు అవుతుంది ఏందో. రోడ్డు మాత్రం చాలా టఫ్ ఉందంట, చూడాలి అసలు ఎట్లా పోతామో ఏందో చూడాలి. కావట్లేదు బ్రో, హెడేక్ అండ్ ఫీవర్. అసలు మావాడు చూడండి అసలు ఎన్నడు ఇట్లా కూర్చోడు.
ఇట్లా కూర్చున్నట్టే అర్థం చేసుకోండి. పని కంటే అధ్వానంగా ఉన్నావు ఇక్కడ. అసలు బట్టలు చూడండి మొత్తం దుమ్ముకి ఎట్లా అయిపోయినాయి. ఇగో ఇట్లా కొడితే దుమ్ము లేస్తుంది మాకు. అట్లా ఉంది రోడ్డు, అసలు రోడ్డే లేదు, మాక్సిమం ఆఫ్ రోడింగే ఉంది. రీచ్ అవుతాం సార్చ్ వరకు. ఇప్పుడు మేము వచ్చిన రోడ్లోనే ఉంది. నేను ఎక్కువ బ్లాగ్ కూడా వేయలేదు, కొంచెం టెన్షన్ తోటి వీళ్ళు వస్తారా అని చెప్పి టెన్షన్ తోటి బ్లాగ్ కూడా వేయలేదు. సార్చ్ వెళ్ళి బ్లాగ్ ఎండ్ చేసి పడేస్తా. గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు, చూద్దాం అసలు ఎట్లా చేయాలేందో ఆలోచిస్తున్నాను నేను కూడా. పాసిబిలిటీ ఉంటే వేస్తా, లేకపోతే లేదు. లెట్స్ గో. గాయస్ సార్చ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా ఈరోజు జిస్పా ప్లాన్ ఉండే, అన్న వాళ్ళది బైక్ బ్రేక్ డౌన్ అయిపోయిందంట. మస్తు టెన్షన్ పడ్డా నేనైతే, అసలు ఏమైంది అయిందని చెప్పేసి. 2 గంటలు ఒకటే దగ్గర కూర్చోవడం ఇదే ఫస్ట్ టైం. నేను మామూలు టెన్షన్ వల్లే బాయ్. నేనైతే ఎంతైనా ఎట్లుంటుంది చెప్పండి, మనతో పాటు వచ్చిన వాళ్ళకి ఒకవేళ లేట్ అయినా ముందు వెనకైనా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో సార్చి వరకు అయితే ఇలా రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా సార్చి ఇక్కడ నుంచి 77 ఉంది. రోడ్డు మొత్తం ఇంతే ఉంటుందంట, ఎక్కడ మంచిగా ఉంటుంది అని అయితే చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. కో రైడర్స్ అటు నుంచి వచ్చారు కదా, వాళ్ళు కూడా చెప్పారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనాలిలో అయితే స్టేస్ అసలు దొరకట్లేదంట, ఫుల్ పబ్లిక్, ఫుల్ క్రౌడ్ ఉన్నారంట. సమ్మర్ కదా ఉంటారు ఇక. మామ ఈ రోడ్ అంతా ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. నాకు తెలిసి ఒక 6 monthsలో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళ కొరికైనా ఉంటే మంచి జబర్దస్త్ ఖతర్నాక్ రోడ్డు పడుతుంది ఇక్కడ. చూడండి అసలు రోడ్ ఎట్లుందో. కానీ ఈ రోడ్ ఏమో కానీ ముందర కనిపించే సీనరీ ఉందా, కొండలు మొత్తం ఐస్తో ఉన్నాయి. నేను పడ్డ టెన్షన్ అయితే ఈరోజు అయితే ఎవరు పడలేదు మా. మస్తు భయపడ్డా, అసలు ఎవరికైనా ఏమైనా అయిందా, లేకపోతే బైక్ ఏమైనా అయిందా, ఎందుకు రావట్లేరు ఏంది అని చెప్పి ఫుల్ టెన్షన్. నా మామూలు టెన్షన్ కాదు. ఈ రోడ్డు కండిషన్ మామూలు డేంజరస్గా లేదు. సార్చు రీచ్ అయ్యేసరికి 8 or 9 అవుతుంది. చూడండి అసలు రోడ్డే లేదు. అసలు రోడ్డు వేయడానికి ఇదంతా సెట్ చేసారు కానీ ఇంకా రోడ్డు వేయలేదు. ఈ గుట్టల మధ్య నుంచి పోతుంటే ఫీలింగ్ అయితే బాగుంది, కానీ ఆ రోడ్డు కూడా మంచిగా ఉంటే అయిపోతుండే. ఓహో దేవుడా, రోడ్డు ఏడుంది రా నాయన, రోడ్డే లేదు ఇక్కడ, మొత్తం వాటర్ వస్తున్నాయి. ఓ అమ్మాడు, ఇంకా మంచి వాటర్ క్రాసింగ్ ఉందిగా. చచ్చింది గొర్రె. అయ్యా బండి పడ్డది బ్రో. అయ్యా ఏందన్నా ఇది? ఈ లారీ వాడు ఎందుకు వచ్చినా కానీ, ఈ లారీ వాడి వల్ల మొత్తం ఇప్పుడు పాపం వాళ్ళు కింద పడిపోయారు. అలా ఇలా దింపుదామంటే భయం అవుతుంది. అయ్యా అయ్యా అయ్యా, అమ్మా ఎంత డేంజర్ రా నాయన. ఓ అమ్మ, లారీ వాళ్ళు మొత్తం అయిపోయారు. కాలిపోయిన వాసన వస్తుంది నాకేందో. ఇంజన్ మీద నిలబడ్డట్టున్నాయి. ఆడ కారే దిగబడ్డది. ట్రాఫిక్ అంతా క్లియర్ అయింది ఇప్పుడే. పాప అన్న కింద పడ్డాడంట. రోడ్డు చూడండి అసలు, ఎవరైనా రోడ్డు అంటాడు దీన్ని. నెక్క టాస్కే ఉంది అయితే ఇప్పుడు. మన బండ్లు కింద పట్టపట్ట తాకుతాయి కానీ మళ్ళా దిగబడ్డ దెబ్బలేను పాపం. మళ్ళా దాన్ని చూస్తే జాలనిపిస్తుంది నాకు ఫస్ట్. మళ్ళీ వెనకకి తీసిడు. అది ఏడపోతుంది భయ ఈ రోడ్లల్లో. ఎస్యూవీ అనుకుంటారు అయింది దాని పాపం. అయ్యో పాపం రా, కాలిపోయిన వాసన వస్తుంది ఇంజన్ మీద నీళ్ళు పడి. కింద ఏమైంది దాకనేమో. ఆయన పోయే దాన్ని బట్టి చూద్దాం. మాకు పడతారు పడతారు పడతారు. అబ్బో ఓహో, అండర్బెల్లి మొత్తం మునిగిపోయింది. కాలంలో మొత్తం నీళ్ళు పోయినాయిరా. అమ్మ గడ్డ పడతాయి ఇప్పుడు అవి. సిచ్యువేషన్ చూద్దాం ఒకసారి. కళ్ళలో మొత్తం నీళ్ళు పోయినాయి. ఇటు రాదురా, ఇటు రాదు బ్రో. అరే అరే
డన్. అమ్మ తోడు, ఇటు నుంచి రా, ఇటు 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 ఇచ్చారా, ఇచ్చారా, ఎక్కి కొట్టు, వస్తుంది ఎక్కువ, కొట్టు కొట్టు, రాని రాని వస్తా రాని. ఏమైంది? ఏం కాదు, చెప్తా చూడు. ఏరియా ఉందా, ఈ ఏరియా ఉంది చూపిస్తాడు. ఆడి వరకు స్ట్రేట్ ఇట్లనే రా, ఆ దాటినాక కొంచెం తిప్పి ఇటు సైడ్ ఉండు మొత్తం. నేను వస్తాను కానీ వారు చూడు ఎట్లా పోతున్నావు, వారు చూడు ఎట్లా పోతున్నావు. ఏందిరా అది? అల్లా దిగితే నేను వస్తా, ఆగితే నేను వస్తా. నేనే అసలు తెంగేసినాడు, పోలేవా? ఆ రాయింది రాయవుతాడు, చూసుకొని పోని. కొట్టు, సైడ్కి ఉండు, సైడ్కి ఉండు. సిచ్యువేషన్ ఎవరికి అర్థమైతే లేదు బాయ్. ఒక్కటే రివర్ క్రాసింగ్ మనం క్రాస్ చేసింది, చాలా ఉన్నాయంట ఇంకా ముందర. నా కాళ్ళు గడ్డలు కట్టినాయి ఇక. అమ్మ తోడు బ్రో, నిజంగా ఇంకా షూలకు వాటర్ పోయినాయి. ఇంకా షూస్ ఇద్దామంటే భయం అవుతుంది నాకు, మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఇట్లాంటి వాటర్ క్రాసింగ్ జస్ట్ డ్రైవరే అంట. నాకు చూడండి, నాకు అసలు నోరు కూడా తిరుగుతలేదు అసలు. ఇంకా 60 కిలోమీటర్స్ పోవాలి, ఎట్లుంటుందో ఏందో నాకు సిచ్యువేషన్ నాకైతే అర్థమైతే లేదు. రోడ్లు ఘోరం. అమ్మ, కార్లు అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాయి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ చేతులు కూడా పనిచేస్తారు. చలో, ఏదైతే అయింది. నీ అమ్మ ఏడికైతే ఆడికింది కొట్టుడే. ఇంకా క్లియర్ చేస్తున్నారు. ఇంకా ఇది చిన్నదేలే కానీ ఇంకా ముందు ఇండున్నాయేమో, నాకు అది భయం అవుతుంది ఫస్ట్. ఈ అడ్వెంచర్ బైకులు కూడా కావు కదా. అబ్బా ఎగిరింది, లగేజ్ చూసిపోతుంది కదా, నాకు తెలిసి పోయేగా. అబ్బా వాటర్ రోడ్ మీకు రాకుండా ఇట్లా సెట్ చేస్తారు. నిజంగా చెప్తాను, నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది, మాట్లాడుతుంటే ఆయాసం కూడా వస్తుంది. నా మొడ్డల ఐసు చూడకుండా ఏం లేదులే కానీ ఈ రోడ్డు మాత్రం రాకండి భయ్యా. అవసరమైతే లే నుంచి మళ్ళీ శ్రీనగర్ వచ్చేసేరి. మనాలి అసలు పెట్టుకుంటే మాత్రం టార్చరేగా మీకు. ఎంత రిస్క్ తెలుసా? ఒక్క మంత్ లేట్ వచ్చింటే మాత్రం చచ్చిపోతుండే. అమ్మా బ్రో, మస్తు డేంజర్ క్రాస్ చేసిన ఇప్పుడే. గోప్రో పని చేయక రికార్డ్ చేయలేదు, కానీ ఈ కూల్ వెదర్కి గోప్రో కూడా పని చేయట్లేదు అసలు. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో నేను అసలు ఇంత డేంజర్ ఉంటుందని. చలికి ఫస్ట్ చచ్చిపోతున్నాం, చేతులు పని చేయట్లేవు. ఇంకా శ్రీనాథ్ ఇంకా గ్లౌజులు కూడా లేవు. ఇంకా ఆయన ఎట్లా వస్తున్నాయేమో నాకు అర్థమవుతలేదు. అమ్మ తోడు చచ్చిపోతాం బ్రో. ఈ మంచు పక్క నుంచి పోతున్నా చూడు. వీఆర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ 16,616. ఇక్కడ ఆగి సంసారం చేసిన దోపిక కూడా లేదు. ఇక్కడ చుట్టూ మంచు కొండలు. టైం 6 or 7 అవుతుంది. వణుకుతున్నా బ్రో నేను, మీకు అర్థమవుతలేదు. ఇంకా వీడియోలో చూస్తారు అంతేనే, ఇంకా డేంజర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. అరే మనం ఇంకా కిందికి పోవాలరా నాయన. మీకు ఈ వీడియో చూస్తే
ఎంజాయ్ చేస్తున్నా అని అనిపిస్తుంది, కానీ ఒక్కలో ఎంజాయ్. ఇన్ని పైసలు పెట్టుకుని ఇటు దాకా వచ్చింది, ఒళ్ళు గుల్ల అవుతుంది ఈరోజు ఒక్కరోజు. అమ్మా వాటర్ అన్నీ షూలోకి పోయినాయి. క్లచ్ వేస్తున్నానా ఎట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది తెలుసా నాకు. చేతులు గింత కూడా పనిచేస్తారు. ఇంత డేంజర్ ఉంటుందంటే పెట్టుకొని చూడండి. వచ్చా జారుతుందిరా. చీకటి అయితే మీకు ఇంక అడ్వెంచర్ చూపిద్దామంటే సాధ్యమైనంత వరకు రికార్డ్ చేస్తా. మేము ఎంత బాధపడుతున్నా వచ్చేసి మీరు ఎంజాయ్ చేయండి, సరేనా? టార్చర్ చూస్తున్నాను నేనైతే. పెద్ద వస్తేనే ప్రాబ్లం. ఆ లారీ ఉండి గ్యాప్ ఇయరా నాయన అంటే ఇయ్యలే. దొంగనా కొడుకుంటు, దొంగనా పట్ట. వాని బురద మొత్తం నా హెల్మెట్లోకి వచ్చింది. మాట్లాడుతుంటే పొగలు వచ్చి వైజాగ్ మొత్తం పొగ పట్టుకుంటుంది. అందుకే వైజాగ్ తీసి వదులుతున్నా. వాడు పోయే స్పీడ్కి 2 కిలోల దుమ్ము నోట్లో పోయి ఉంటుంది ఈ పాటికి. ఎట్లుంది మ్యాన్? కలిపి టాస్క్ అయిపోయింది. ఇప్పుడు సారీ జాకెట్ మీద దాంట్లో వెళ్తుంది. బ్రేక్ నెంబర్కి వస్తుంది మ్యాన్. ఆడ స్టేజ్ దొరుకుతుంది నాకు తెలిసి. కొత్త ర్యాంప్ ఉందంట ఒక్కొక్కరికి. సచ్చింది భయ్యా గొర్రె. డేంజర్ పాస్ ఉందిగా. అటెంచి పొమ్మని చెప్తున్నా, ఒకసారి చెక్ చేసి రమ్మని చెప్పి. యా రిస్క్ చేద్దాం అనుకున్నా కానీ కొద్దిగా రిస్క్ చేస్తాం. ముసుకున్నప్పుడు పడితే ఈ చలికి ఇప్పటికే కాళ్ళు గజగజ అంటారు. అయ్యా ఏంది ఇది గజగజ అంటున్నాయి. ఇది ఒక రూట్ వచ్చింది మంచిగా చూసినాం. ఫైనల్లీ డన్, రీచ్డ్. మనం చచ్చిపోదామా ఎట్లా బ్రో? చూడండి బ్రో, కాళ్ళు అలా పెట్టిన స్పర్శ లేదు. చచ్చిపోతున్నా. ఇక్కడ స్టే దొరికింది కానీ ఏ కుర్చీ తెచ్చుకొని కూర్చో. చూడండి బ్రో, చేతులు పనిచేయట్లేవు. బ్రో ఇలా పెట్టినా నేను చెయ్యి ఇలా పెట్టేసిన నేను, అసలు పనిచేయట్లేదు చెయ్యి. షూస్ తీస్తుంది చూడండి. ఈ థ్రెడ్స్ గడ్డగట్టిపోయినాయి. థ్రెడ్సే గడ్డగట్టినాయి. మీరు నా కాలు చూడండి ఎట్లయిపోయినాయో. అన్న జరగనా మొత్తం ఉన్నాయి. సో గైస్ ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు పాంగ్ నుంచి 30 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడ టెంట్ దొరికింది. అమ్మ తోడు చెప్తున్నా కదా, -5 నుంచి -8 వరకు ఉంటుంది. ఇంకా నైట్ ఇంకెంత అవుతుందో తెలియదు. సో ఇక్కడ టెంట్ దొరికింది. You will suggest this road to anyone? No, not at all. Just surviving. చెప్తున్నా కదా, అసలు శత్రువులకు కూడా చెప్తున్నా ఈ రోడ్లకి అయితే రాకురి. ఒకవేళ వస్తే పాంగ్ నుంచి ఒక 9 అట్లా స్టార్ట్ కంటే బెస్ట్. లేకపోతే మాత్రం మా లెక్క అవుతుంది. కొత్త 4 గంటల వరకు అసలు ఉండొద్దు. సాయంత్రం 4 దాటేసేయాలి. ఇక మీరు సార్చుకి 4 లోపు రీచ్ అయిపోవాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతారు. ఈ టెంట్ లో ఒక 10 మెంబర్స్ వరకు పడతారు. ఇది దొరికితే చాలా గగనంగా ఉంది మాకు. పొగలు వచ్చారు రోడ్ల నుంచి. -5 నుంచి -8 మధ్యలో ఉంటుందంట. మనమైతే ఇంక ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా నైట్ ఎంత అవుతుందో. సో ప్లీజ్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.